వాగ్దానములు వీరివి. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. పిల్లరా, ఇశ్రాయేలును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. రోమాలో ఉన్న ఇశ్రాయేలీలు, వీరు ఇశ్రాయేలీలు. దేవుని వాగ్దానం వీరికున్నది. దేవుని ప్రజగా వీరికి దేవుడు ప్రదానం చేసుకున్నాడు. అయితే ఇదిగో ఈ వంశము నుండి శరీరధారిగా యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎందుకు ఆయన ఇశ్రాయేలును ప్రదానం చేసుకున్నాడంటే, లోకములో ఉన్న మానవాళ్ళని రక్షించటానికి శరీరధారిగా యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. అలాగే ప్రియులారా, మన ద్వారా, మానవుని ద్వారా దేవుడు మహిమనందాలని మనలను ఆయన నిర్మాణం చేసుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు, ప్రదానం చేసుకుంటున్నాడు. 2వ పత్రిక కొరింథీ రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం చదువుకుని ముగించుకుందాం. అక్కడ చూడండి, శ్రేష్టమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 11వ అధ్యాయం 2వ వచనము 3వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన